ఇవాల్టి వీడియోలో మనము 8th మార్చ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీ ఫ్యూచర్ ఎగ్జామ్స్కి ఈ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్స్కి నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఎలా అప్డేట్గా మనం ప్రిపేర్ అయితే మనకి ఎంత బెనిఫిట్ ఉంటుందనేది. సో ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అయ్యారో మన వీడియోస్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయ్యాయని ఇంతకుముందే నేను చెప్పాను. సో రెగ్యులర్గా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. సో గైస్, ఈరోజు ట్రెండింగ్లో ఉంది వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే, ప్రతి ఒక్కరికి కూడా. సో ఇక్కడ మనం చూసుకుంటే రైల్వే వాళ్ళు అయితే ఈ పోస్టింగ్ అయితే చేయడం జరిగింది. ట్విట్టర్లో ఈరోజు వన్ ఆఫ్ ది ట్రెండింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ చెల్లి కావచ్చు, మీ అక్క కావచ్చు, మీ వదిన కావచ్చు, మీ పిన్ని కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ ఎవరైనా కావచ్చు, మహిళలను గౌరవించండి. అట్ ది సేమ్ టైం వాళ్ళని మనతో పాటు ఈక్వల్గా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. సో పురుషుడు అంటే ఎత్తు దిగువ అని కాదు, ఇద్దరు కూడా సమానమని తెలియజేయాల్సిన బాధ్యత మహిళలకు ఉంది. దాన్ని మనం విశ్వసించాల్సిన బాధ్యత కూడా ప్రతి పురుషుడి మీద ఉండడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవించడం అయితే నేర్చుకోండి. సో ఇదే నేను ఈరోజు ట్రెండింగ్ ద్వారా మీకు చెప్పాలనుకున్న విషయం. సో కాకపోతే ట్విట్టర్లో ఇంకొకటి కూడా ట్రెండింగ్ అయిందండి. సో ది జెరూసలేం పోస్ట్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నథింగ్ టు సెలబ్రేట్ అంటిల్ దే ఆర్ ఫ్రీ. అంటే మేము స్వేచ్ఛగా ఉండేంత వరకు కూడా మేము దీన్ని సెలబ్రేట్ చేసుకోలేము ఈ డేని అనేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు అలా అన్నారంటే, రీసెంట్గా మనకి ఉత్తరాఖండ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే. అయితే దాంట్లో మొన్నటి వరకు 7 ఉన్నాం అనుకున్నారు, కానీ 8 మంది ఆమె మీద అత్యాచారంకి పాల్పడ్డారు. అయితే వాళ్ళని మొత్తానికి ఉత్తరాఖండ్ పోలీసులు అయితే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఓకే గైస్, చాలామంది పర్టికులర్ ఆప్షన్స్ కూడా ఇంగ్లీష్లో పెట్టమని అడుగుతున్నారు. సో దయచేసి, ఎందుకంటే అది నాకు ఎక్స్ట్రా టైం అవుతుంది. మనలో బూస్టింగ్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ బూస్టింగ్ బట్టి నేను ఏదైనా చేయగలను. సో ఆ బూస్టింగ్ మీరు ఇస్తారని కోరుకుంటున్నాను. అలా వస్తే ఖచ్చితంగా నేను ఇంగ్లీష్లో నా టైంని ఇంకొక 1 hour కూడా కేటాయించడానికి ట్రై చేస్తాను. అయితే ఫస్ట్ క్వశ్చన్ అండి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, వరుసగా జాగ్రత్తగా వినండి. ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం 2024, దీన్ని ఉన్నతి అంటారండి. ఉన్నతి, ఓకేనా. సో ఉన్నతి మీన్స్ నార్త్ ఈస్ట్ ట్రాన్స్లేషనల్ ఇండస్ట్రియలైజేషన్ స్కీమ్ అనమాట దీని ఫుల్ ఫామ్. దీన్ని ప్రారంభించారంటే, ఈ పథకానికి ఆమోదం తెలిపింది కేంద్ర మంత్రివర్గం. ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది అంటే వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ అండి. పర్టికులర్గా ఈ యొక్క ఉత్తర పూర్వ పరివర్తన పారిశ్రామికీకరణ పథకం అనేది ఈశాన్య ప్రాంతంలో పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయడం, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ చేయడం అండ్ ఎంప్లాయబిలిటీని ప్రొవైడ్ చేయడం టార్గెట్, ఈ స్కీమ్ టార్గెట్ అండి. ఓకేనా. ఇండస్ట్రీస్, తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్, ఎంప్లాయబిలిటీ, మొత్తం ఈ స్కీమ్ కోసం 10 సంవత్సరాలకి 10,037 కోట్లు కేటాయించారండి. సో ఈ స్కీమ్ అనేది ఈశాన్య ప్రాంతంలో అభివృద్ధిని ప్రోత్సహించడానికి మెయిన్గా లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు. సో ఈ పర్టికులర్గా ఈ పెద్ద రాష్ట్రాలు ఎదుగుదల వల్ల ఆ చిన్న రాష్ట్రాలకి ఆర్థికంగా వెనకబడుతున్నాయి కాబట్టి వాటిని కూడా మెయిన్ ఆ బార్డర్లో ఉండే స్టేట్స్ను కూడా హైలైట్ చేయడం ద్వారా, ఇంప్రూవ్మెంట్ చేయడం ద్వారా మన ఇండియా పటిష్టంగా ఉంటుందని మెయిన్ ఉద్దేశం అని చెప్పొచ్చు. తర్వాత 2024-25 సీజన్లో ముడి జూటుకు కనీస మద్దతు ధరని క్వింటాల్ ఎంత ధరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. సో ఆన్సర్ వచ్చేసి 5,335 రూపాయలండి. 2024 అంటే ప్రజెంట్ ఈ ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ వచ్చిందో ఆ ఇయర్ నుండి 2025 వరకు కూడా ముడి జూటుకు కనీస మద్దతు ధర క్వింటాల్కు 5,335 రూపాయలకి కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. గత సీజన్తో పోలిస్తే క్వింటాల్కు 285 రూపాయలు పెరిగిందని చెప్పొచ్చు. 10,000 కోట్ల బడ్జెట్తో సమగ్ర జాతీయ స్థాయి ఇండియా AI మిషన్కు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, PM ఉజ్వల యోజన వినియోగదారులకు 300 సబ్సిడీని మార్చి 31, 2025 వరకు కొనసాగించడానికి కేబినెట్ ఆమోదించింది. దీనికోసం 12,000 కోట్లు అయితే వెచ్చించడం జరిగిందండి. నెక్స్ట్, ఇంకా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పింఛనదారులకు 4% డిఏ అయితే పెంచడం కూడా జరిగిందండి. ఓకే, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఈ ఉజ్వల స్కీమ్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, అది గుర్తుపెట్టుకోండి. సో దీనికోసం ఒక 12,000 కోట్లు అయితే భారం పడుతుందని చెప్తున్నారండి ఈ స్కీమ్ ద్వారా.
తర్వాత థర్డ్ వన్, జమ్మూ కాశ్మీర్ నుండి దేశవ్యాప్తంగా ఎన్ని కోట్ల విలువైన 52 పర్యాటక రంగ ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి 1400 కోట్ల రూపాయలు విలువైన ఏది, అది కూడా స్వదేశీ దర్శన్ ప్రసాద్ పథకం 2.0. ఈ 2 పథకాలను ఉద్దేశిస్తూ 1400 కోట్ల రూపాయల విలువైన 52 ప్రాజెక్టులను ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన ప్రారంభించడం జరిగింది. అది కూడా జమ్మూ కాశ్మీర్లో ఆయన ఉంటూ అక్కడ 5,000 కోట్ల వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన జాతికి అంకితం చేస్తూ, శ్రీనగర్లో ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హజరత్ బాల్ క్షేత్రం, ఇలా కొన్ని ప్రాజెక్టులను ఆయన అక్కడ శంకుస్థాపన చేయడం ప్రారంభించడంతో పాటు ఈ స్వదేశీ దర్శన్ ప్రసాద్ పథకం కింద 14,000 కోట్ల రూపాయలు విలువైన 52 పర్యాటక రంగ ప్రాజెక్టులు ఆయన ప్రారంభించారండి. అందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. మెయిన్గా హైదరాబాద్లో 15వ శతాబ్దం నాటి ప్రసిద్ధ బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని డెవలప్ చేయడము. నెక్స్ట్ ఇదే స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో సింహాచల దేవస్థానంలో అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన చేశారండి. ఇంకా జమ్మూ కాశ్మీర్లో వికసిత్ భారత్ వికసిత్ జమ్మూ కాశ్మీర్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దేఖో ఆప్నా దేఖ్ పీపుల్స్ చాయిస్ టూరిస్ట్ డెస్టినేషన్ పోల్, చలో ఇండియా గ్లోబల్ డయోస్పోరా క్యాంపెయిన్, ఇలా వీటిని ప్రారంభించారు. అండ్ ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ పథకం కింద ఎంపికైన పర్యాటక ప్రాంతాల పేర్లను కూడా ఆయన మోదీ గారు ప్రకటించారు. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కూడా చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరు అక్కడికి కూడా వెళ్ళాలి, దాన్ని ఒక టూరిజం డెస్టినేషన్ చేస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం. తర్వాత 4, నేషనల్ క్రియేటర్స్ అవార్డులలో కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి ప్రదానం చేశారు? యాక్చువల్గా ఇలాంటి ఒక క్రియేటర్స్ అవార్డు ఇవ్వడము మన ఇండియాలో ఇదే ఫస్ట్ టైం అండి, ఇదే ఫస్ట్ టైము. సో నరేంద్ర మోదీ ఢిల్లీలోని భారత్ మండపంలో కొంతమంది డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకు అవార్డులు ఇచ్చారు. సో అవార్డుల్లో మైథిలి ఠాకూర్కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అండ్ జై కిషోరికి బెస్ట్ క్రియేటర్ ఫర్ సోషల్ చేంజ్ అవార్డు, పంక్తి పాండేకు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూష్ పురోహిత్కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డు ఇచ్చారు. సమాజంలో సానుకూల మార్పును తీసుకురావడం, కథలు చెప్పడం, పర్యావరణ సుస్థిరత, ఎడ్యుకేషన్, గేమింగ్ ఇలాంటి ఇన్నోవేషన్లో ప్రోత్సహించడానికి డిజిటల్ కంటెంట్ క్రియేటర్లకి అవార్డులు అయితే ఇస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారండి. నెక్స్ట్ 5, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఎవరిని రాజ్యసభకి నామినేట్ చేశారు? ఆన్సర్ వచ్చేసి సుధామూర్తి అండి. సో సుధామూర్తి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. రచయిత్రి అయిన సుధామూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. 73 ఏళ్ల సుధామూర్తి 2006లో పద్మశ్రీ, 2023లో పద్మభూషణ్ అందుకున్నారు. జనవరిలో రాష్ట్రపతి సత్నామ్ సింగ్ సంధును రాజ్యసభ సభ్యునిగా నామినేట్ చేశారు. రాష్ట్రపతి 12 మంది సభ్యులను ఎగువ సభకు నామినేట్ చేయొచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా సుధామూర్తిని కూడా ఆమె నామినేట్ చేశారనమాట రాష్ట్రపతి గారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సుధామూర్తి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఆమె ప్రముఖ కంపెనీ స్థాపకుల భార్య. అదే కంపెనీ తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 6 అండి, నాటోలో 32వ సభ్య దేశంగా ఏది అవతరించింది అంటే స్వీడన్ అండి. యాక్చువల్గా దీని గురించి ఎప్పటి నుండో చెప్పుకుంటున్నాం. మొత్తానికి ఇప్పుడు అన్ని దేశాలు ఒప్పుకోవడం ద్వారా స్వీడన్ వచ్చేసి 32వ సభ్య దేశంగా నాటోలో చేరిందండి. సో స్వీడన్ ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టన్సన్, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్లు ఒక కార్యక్రమంలో ఈ మేరకు అఫీషియల్గా దీన్ని అనౌన్స్ చేశారు. 2022లో ఉక్రెయిన్పై రష్యా దాడి పరిణామాలతో నాటోలో చేరడానికి స్వీడన్ అయితే ముందుకు వచ్చింది. ఆ దేశం చేరికపై తుర్కీ, హంగేరీలు కొంచెం అభ్యంతరాలు చేశారు. మొత్తానికి వాటిని ఎలాగోలా ఒప్పించి నాటోలో అయితే చేరిపోయింది. గత ఏడాది 31వ సభ్య దేశంగా ఫిన్లాండ్ చేరిందండి. నెక్స్ట్ నాటో ఫుల్ ఫామ్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నెక్స్ట్ 7, అంతర్జాతీయ సౌర కూటమిలో చేరిన 57వ సభ్య దేశంగా ఏది అవతరించిందంటే పనామా అండి. పనామా మన భారత ప్రభుత్వం కింద ప్రారంభించబడిన అంతర్జాతీయ సౌర కూటమిలో వన్ ఆఫ్ ది మెంబర్గా 97th మెంబర్గా పనామా అయితే సో అవతరించిందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. సో ఈ పర్టికులర్ అంతర్జాతీయ సౌర కూటమిలో ఈ దేని మీద అయితే పనిచేయాలనుకున్నారో వాటిలో ఇప్పుడు పనామా కూడా కలిసి పనిచేస్తుందండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ అంతర్జాతీయ సౌర కూటమి యొక్క 6వ అసెంబ్లీ అక్టోబర్ 31న దేశ రాజధానిలో ప్రగతి మైదాన్లో భారత మండపంలో జరిగింది 2023లో. ఓకే, తర్వాత 8, ఇండియన్ కోస్ట్ గార్డ్ సీ డిఫెండర్స్ 2024ని ఏ దేశంతో నిర్వహిస్తోంది? అమెరికా అండి. ద్వైపాక్షిక అంటే 2 దేశాలు కలిసి వాళ్ళిద్దరి మధ్య సహకారాన్ని పెంచుకోవడం కోసం భారత తీర రక్షణ దళం అండ్ అమెరికా కోస్ట్ గార్డ్ కలిసి సీ డిఫెండర్స్ 2024 యొక్క ఉమ్మడి వ్యాయామం నిర్వహిస్తున్నారు. ఈ ఉమ్మడి వ్యాయామం పోర్ట్ బ్లెయిర్ తీరంలో
మార్చ్ 9th to 10th మార్చ్ వరకు కూడా 2 days కండక్ట్ చేస్తారండి. తర్వాత 9 భారత త్రివిధ సైన్యాల ఉమ్మడి వ్యాయామం భారత్ శక్తి ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే ఆన్సర్ వచ్చేసి జైసల్మేర్ అండి. భారతదేశంలో త్రివిధ దళాలని ఏమంటారు? ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటిని త్రివిధ దళాలు అంటారు. ఈ 3 దళాలు కలిసి రాజస్థాన్లోని జైసల్మేర్ ఏదైతే ఉందో అక్కడ భారత శక్తి అనే పేరుతో ఆసియాలోని అతిపెద్ద ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఈ యొక్క ఎక్సర్సైజ్ని కండక్ట్ చేస్తున్నారండి. మార్చి 12న జరగనున్న ఈ భారత శక్తి విన్యాసాల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సహా వివిధ త్రివిధ దళాల సైన్యాలకు చెందిన ఉన్నతాధికారులు అందులో పార్టిసిపేట్ చేస్తారు. నెక్స్ట్ 10 స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ దేశ సెంట్రల్ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి బ్యాంక్ ఇండోనేషియా. యాక్చువల్గా బ్యాంకులు చాలా విధాలుగా పిలుస్తాం. మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటాము. కొన్ని బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ శ్రీలంకను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ చైనా అని ఇలా ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఏంటంటే బ్యాంక్ ఇండోనేషియా, బ్యాంక్ బంగ్లాదేశ్, బ్యాంక్ నేపాల్ ఇలా పిలుచుకుంటాయి. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఇండోనేషియా కలిసి మన దేశం నుండి ఆ దేశానికి, ఆ దేశం నుండి ఈ దేశానికి మన రీజనల్ కరెన్సీలు అంటే రూపాయిలో, ఇండోనేషియన్ కరెన్సీలో ట్రాన్సాక్షన్ ఈజీ చేసుకోవడానికి వీళ్ళిద్దరు ఇప్పుడు ఒప్పందం చేసుకున్నారు. సో దీని ద్వారా మనము వాళ్ళ కరెన్సీలో మన కరెన్సీలో ఈజీగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు అండ్ యూపీఐని కూడా అక్కడ హ్యాండిల్ చేయొచ్చు. ఇలా చాలా అవకాశాలను కల్పించుకుంటారు. వాణిజ్యపరంగా ఈ యొక్క పర్టికులర్ ఒప్పందం ఏదైతే ఉందో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం అది ఫ్యూచర్ బిజినెస్కి చాలా యూజ్ అవుతుంది అనమాట, ట్రేడింగ్కి. నెక్స్ట్ 11 పశువుల అక్రమ రవాణా సమస్యను అరికట్టేందుకు ఏ పోలీసుల విభాగం ఆపరేషన్ కామధేను ప్రారంభించారు? ఆన్సర్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ అండి. పశువుల అక్రమ రవాణా సమస్యను అరికట్టడం కోసం అంటే అక్రమంగా తరలిస్తున్న పశువుల్ని ఆ అక్రమ రవాణాను ఆపడం కోసం జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఆపరేషన్ కామధేను ప్రారంభించారు. పశువుల స్మగ్లర్ల కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకు సమగ్ర వ్యూహాన్ని రూపొందించనున్నారు. దీని ప్రధాన లక్ష్యం స్మగ్లింగ్ కార్యకలాపాలను మాత్రమే కాకుండా ఈ అక్రమ కార్యకలాపాల వెనుక ఉన్న సూత్రధారులను కూడా పట్టుకోవడం. అదనంగా దర్యాప్తు ప్రక్రియలో భాగంగా నిందితుల ఆస్తులను కూడా అంచనా వేస్తారు. వాటిని కూడా సీజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో వాళ్ళ మొబైల్ నెంబర్లు, బ్యాంక్, నెక్స్ట్ బైక్ మొత్తం అడ్రస్ని అంతా కూడా ట్రాక్ చేసి వాళ్ళని ఈజీగా డాక్యుమెంట్ చేసి పట్టుకోవడానికి వీలుగా, వాళ్ళ మీద కేసు ఫైల్స్ చేయడానికి ఈజీగా అన్ని విధాలుగా పనిచేస్తారనమాట. ఓకే, నెక్స్ట్ 12 అండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారంటే మార్చి 8వ తారీఖు అండి. ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో 115 సంవత్సరాల క్రితం అమెరికాలో మహిళలు తమ హక్కుల కోసం 1908లో పెద్ద ఉద్యమాన్ని స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ డే సెలబ్రేట్ చేయాలని అయితే స్టార్ట్ అయింది. ఈ డే వచ్చేసి మెయిన్గా ఇన్స్పైర్ ఇంక్లూజన్పై ఆధారపడి నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం థీము మహిళల్లో పెట్టుబడి పెట్టండి, పురోగతిని వేగవంతం చేయండి, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్, యాక్సిలరేట్ ప్రోగ్రెస్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారండి. నేను ఇందాక చెప్పినట్టుగా రీసెంట్గా జరిగిన ఉత్తరాఖండ్ ఏదైతే ఇష్యూ ఉందో దాని మీద చాలామంది మన ఇండియన్స్ ఆవిడకి సారీ చెప్తున్నారు ఆవిడ వీడియోస్ కింద. అలా చెప్పేంత వరకు మనం ఎందుకు వెళ్ళాం? మొన్నటి వరకు మన దేశం గొప్ప గొప్ప అని మనం హ్యాపీగా చెప్పుకుంటాం. తరుణంలో ఎలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు దీన్ని మనం ఎవరూ నిందించలేమండి. ఒక విషయం చెప్తున్నా, పోలీసులు అనలేం, ప్రభుత్వాన్ని కూడా ఏమనలేం. ఇక్కడ చేసిన తప్పు అంతా కూడా మనదే. మనలో ఏదైతే ఆలోచన ఉందో, అవగాహన ఉందో వాటిని మనం మార్చుకోవాలి ఫస్ట్. వాటిని ఎప్పుడైతే చేంజ్ చేస్తామో ఆటోమేటిక్గా అన్నీ చేంజ్ అవుతాయి. ఎందుకంటే రేప్ చేస్తే చంపేయాలి, నరికేయాలి, పాయింట్ గన్లో పెట్టి వాడిని చంపేయాలని మనం ఫీల్ అవుతూ ఉంటాము. ఆ ఫీలింగ్ కూడా రైట్ కాదు. ఎందుకంటే ఒక మనిషి ప్రాణాలు తీస్తున్నాం. ఒక మనిషి ప్రాణం తీయడం అనేది మన దేశంలో లైక్ ఇల్లి నార్త్ అమెరికా ఆర్ నార్త్ అమెరికా అనుకుంటా, నార్త్ కొరియా, సౌత్ కొరియా, ఐ డోంట్ నో. అక్కడ జరిగే ఏదైతే పర్టికులర్ అక్కడ వినే మనం చంపేస్తారు, నరికేస్తారని ఏవైతే వింటామో అలాంటి ప్రత్యేకమైన వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అన్ని దేశాలు అప్లికేబుల్ చేయలేవు. ఎందుకంటే మనిషి ప్రాణం అనేది అంత విలువైంది. ఒక్కసారి పోతే వెనక్కి తీసుకురాలేం. అర్థమైందా? పోయిన టీవీని రిపేర్ చేసి తీసుకురావచ్చు అని చనిపోయిన మనిషిని మాత్రం ఎప్పటికీ కూడా వెనక్కి తీసుకురాలేం. కాబట్టి అలాంటి చట్టాలను ఏ దేశం కూడా అదొక ప్రాథమిక హక్కులా తయారు చేయలేదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నేను చెప్పిన తర్వాత నాకు నెగిటివ్గా అనుకోవచ్చు మీరు, బట్ ఇది రియాలిటీ. ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఆలోచించండి. ఇక్కడ చేంజ్ ఎవరైనా అవ్వాలంటే ప్రతి ఒక్కరు అవగాహన, ప్రతి ఒక్క మనిషిలో, మెయిన్గా అది మహిళ కావచ్చు, పురుషుడు కావచ్చు, వాళ్ళ యొక్క ఆలోచన మారాలి.
ఓకేనా? సో ఎప్పుడైనా చెప్తున్నాను చూడండి, మీరు ఏదైనా కంపెనీలో పని చేసినప్పుడు, పెద్ద ఇండస్ట్రీలో చేసినప్పుడు మనకు సేఫ్టీ షూ ఇస్తారనమాట. సేఫ్టీ షూ ఎందుకంటే నీ కింద ఏదైనా మేకున్నా ఇంకేదున్నా నీ కాలు మీద ఏదైనా పడినా నీ కాలుకి ఏం అవ్వకుండా ఆ సేఫ్టీ షూ నేను జాగ్రత్త పరుస్తుంది. రైట్? అర్థమైందా? సో లేదు బోల్ట్లన్నీ గట్టిగానే బిగించున్నాయి, నా మీద ఏం పడదని నువ్వు సేఫ్టీ షూ వేసుకోకుండా వెళ్ళావు అనుకో, పైనుండి ఏదో ఎవరో వర్క్ చేస్తూ ఒక అతను సుత్తో లేదంటే ఇంకేదో పడిసాడు, అది నీ కాలు మీద పడుతుంది. అదే నువ్వు సేఫ్టీ షూ వేసుకుని వెళ్తే అది పడినా నీ కాలుకి ఏమవుతుంది. అంటే నేను ఇక్కడ చెప్పాల్సిన మెయిన్ థీమ్ ఏంటి అంటే, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు, కానీ ఆ సిచ్యువేషన్కి ఏవైతే ప్రత్యేకమైన గైడ్లైన్స్ ఇచ్చారో, అంటే నువ్వు ఆ ప్రదేశంలోకి వెళ్తే సేఫ్టీ షూ వేసుకోవాలని, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనుషుల యొక్క ఆలోచనని ప్రభుత్వమో లేదంటే నువ్వో నేనో రిమోట్ పెట్టి కంట్రోల్ చేయలేం. అది ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా ఉండాలి. అలా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మన భారతదేశం కూడా వన్ ఆఫ్ ది డెస్టినేషన్గా ఉంటుంది. ఎనీవే, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకు నెగిటివ్ అనిపించినా అండ్ పాజిటివ్ అనిపించినా అది మీ బట్టి ఉంటుంది. మీరు కూడా కొంచెం బ్రాడ్గా ఆలోచించండి. తప్పు అప్పుడు ఆమె కాదు తప్పు, ఆ 8 మంది తప్పు. ఆమె భారతదేశంలో మంచి స్వేచ్ఛ ఉందనుకొని వచ్చింది, కానీ ఈ వేస్ట్గా ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి. అది చూడండి, ఒక్కరు కాదు 8 మంది, అంటే ఆ 8 మందికి బుర్ర లేదనమాట. ఎందుకు ఉండదంటే ఎడ్యుకేషన్ లిటరసీ అండి. ఎక్కడైతే మనకు అక్షరాస్యత తక్కువ ఉంటుందో అలాంటి ఎక్కువ అక్కడే జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా. అంటే అక్షరాస్యత అంటే పూర్తిగా చదవలేనివాడు బాగానే ఉంటాడండి. ఈ 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి చదివి మానేసిన తర్వాత వాళ్ళకి కెరీర్ మీద మంచి ఆలోచన లేక మధ్యలో ఉండిపోతారు చూడండి, అలాంటి దగ్గర స్టార్ట్ అవుద్ది అనమాట. అక్కడే ఎడ్యుకేషన్ లిటరసీ లేకపోవడం అనేది 0 లెవెల్లో ఉంటుంది అక్కడే. ఓకే, ఇదంతా చెప్పి మీకు టైం వేస్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.